దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించిన నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రిగా కావాలని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించాలని మంజులాదేవి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తన పతి విజయం కోసం సతీ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు చివరి రోజున బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజులాదేవి నార్సింగ్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారని, ఎన్నికల్లో ఆయనకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజల కోసం మాత్రం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో కలిపారు. స్త్రీలకి హక్కుల గురించి, సమానత్వం గురించి 33% చట్టసభల్లో చట్టాన్ని తీసుకొచ్చారు, రిజర్వేషన్ తీసుకొచ్చారు. ముస్లిం మహిళలకి ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. అలాంటి మహానాయకుడు మరి ఒకసారి మన ప్రధానమంత్రి కావాలని మనం అందరం కోరుకుందాము. రఘునందన్ రావు గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. తను 24 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ ప్రజల కోసం కొరకు మాత్రం శ్రమిస్తున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఒకసారి మీరందరూ భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. తనను ఎన్నుకొని నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.